హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం KTM డ్యూక్ 125 ఓనర్షిప్ రివ్యూ గురించి తెలుసుకుందాము. సో ఇది మా తమ్ముడు కోసం అని చెప్పేసి కొన్నాము. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మా తమ్ముడు అయితే ఉన్నాడు. సో దగ్గరగా 1.5 year నుంచి వాడుతున్నాడు అనమాట. సో ఈ వీడియోలో ఏంటంటే వీడి ఎక్స్పీరియన్స్ గురించి తెలుసుకుందాము. సో సర్వీసింగ్ కూడా వీడియో తీసుకెళ్ళి చేయించాడు, గుంటూరులో చేయించాడు. సర్వీసింగ్స్ అనేది 4 సర్వీసింగ్స్ అనేది అయిపోయినాయి రీసెంట్గా. సో సర్వీసింగ్ ఎంత అవుతుంది ఏంటనే దాని గురించి తెలుసుకుందాము. అలాగే మీరు చాలా కామెంట్స్ అయితే చేశారు. దగ్గరగా నేను పిక్ చేసే టైంకి 80 కామెంట్స్ అయితే వచ్చినాయి. వాటిల్లో నేను కొన్ని కామెంట్స్ అయితే తీసుకున్నాను. సో వాటిని బట్టి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. అలాగే మీరు బ్యాక్ సైడ్ని చూడొచ్చు, డ్యూక్ అయితే ఉంది. సో మేమైతే స్టిక్కరింగ్ అయితే తీసేసాము. సో మాకు స్టిక్కరింగ్ అయితే అంతగా నచ్చలేదు డ్యూక్ 125కి. సో గాయ్స్, ఫస్ట్ కామెంట్ గురించి చూసుకున్నట్లయితే, పికప్ ఎలా ఉంది బ్రో, ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ దట్ బైక్? సో దీనికి నేను ఆన్సర్ అయితే చేస్తాను. సో నేను రీసెంట్గా మైలేజ్ టెస్ట్ అయితే చేశాను కదా. సో దాంట్లో అయితే 4th సర్వీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. 4th సర్వీసింగ్ అయిపోయిన తర్వాత ఇంజిన్ రిఫైన్మెంట్ అనేది చాలా స్మూత్గా అయితే ఉంది. ఫస్ట్ గేర్లో మీకు అంత పికప్ అయితే ఏమీ ఉండదు. సెకండ్ గేర్లో, థర్డ్ గేర్లో అయితే మీకు చాలా పికప్ అయితే ఉండిద్ది. మళ్ళీ 4th గేర్, 5th గేర్లో కొంచెం తక్కువ అయితే ఉండిద్ది. సో పికప్ అయితే ఓవరాల్గా బెస్ట్ అని చెప్తాను నేనైతే. నెక్స్ట్ కామెంట్ గురించి చూసుకున్నట్లయితే, బ్రో బండి కొనేటప్పుడు ఏమేం డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలి, డ్రైవింగ్ లైసెన్స్ ఒకటి సరిపోయిద్దా? సో మీకు డ్రైవింగ్ లైసెన్స్ అయితే అంత ఇంపార్టెంట్ ఏమీ కాదు బండి కొనుక్కునేటప్పుడు. సో ఆధార్ కార్డ్ అయితే తీసుకెళ్ళాలి. అలాగే ఎవరి పేరు మీద అయితే బైక్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలో సో వాళ్ళ తంబు అయితే వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి ఈ బైక్ మెయింటైన్ చేయగలరా లేరా, అండ్ సర్వీస్ కాస్ట్ అనేది ఎలా ఉంటుంది? ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి బెస్ట్ బైకా కాదా? ప్లీజ్ కామెంట్. అలాగే మీరు ఇంకొక కామెంట్ కూడా చూసుకోవచ్చు, మైలేజ్, మెయింటెనెన్స్, ప్రైస్, సర్వీస్ కాస్ట్ ఎలా ఉంటుంది, అబౌట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి కామెంట్ అయితే చేశారు. సో ఇందులో ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి ఈ బైక్ మెయింటైన్ చేయగలరా లేదా అనే దాని గురించి చూసుకున్నట్లయితే, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అయితే ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. పెద్ద మెయింటెనెన్స్ అయితే ఏమీ ఉండదు. సో మైలేజ్ అయితే 45+ అయితే ఈజీగా వస్తుంది. నేను 2 వీడియోస్ అయితే చేశాను. సో అందులో మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు మైలేజ్ గురించి. ఇంకా మెయింటెనెన్స్ గురించి చూద్దాము. సో దీనికి మెయింటెనెన్స్ ఎలా ఉండిద్ది అనేది మా తమ్ముడిని అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే వాడే ఎక్కువ సర్వీసింగ్ అనేది చేయించాడు, ఎక్కువ సార్లు షోరూమ్కి అయితే తీసుకెళ్ళాడు. చెప్పు. ఫ్రీ సర్వీస్ కాబట్టి మనకి 1200 లోపు అయిపోయింది. 4th సర్వీస్ వచ్చేసేపటికి పెయిడ్ సర్వీసు, అది నాకు 2700 రూపీస్ అయింది. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే 3000 రూపీస్ అయింది. సో ఇక్కడ మీరు అడిగిన కామెంట్కి మైలేజ్ వచ్చేటప్పటికి 45 కిలోమీటర్స్ ప్లస్ అయితే ఇస్తుంది. మెయింటెనెన్స్ అయితే పెద్ద మెయింటెనెన్స్ అయితే ఏమీ ఉండదు. ఇంకా ప్రైస్ అండ్ సర్వీస్ కాస్ట్ గురించి చూసుకున్నట్లయితే, మీకు ఫస్ట్ 3 సర్వీసెస్ ఫ్రీ అని చెప్పాలి. సో ఫస్ట్ 3 సర్వీసెస్ కూడా మీకు 1200 లోపే అవుతుంది. ఇంకా ఏదైనా చిన్న రిపేర్లు అయితే ఉంటే దగ్గరగా 1500 రూపీస్ అయితే మీకు అవుతుంది. 4th సర్వీస్ దగ్గర నుంచి మనకి పెయిడ్ సర్వీస్ కాబట్టి, సో పెయిడ్ సర్వీస్లో మీకు ఒక 1000 రూపీస్ అయితే యాడ్ అవ్వచ్చు. సో దగ్గరగా 2700 రూపీస్ అయితే అవుతుంది మీకు. పెయిడ్ సర్వీస్లో ఇంజిన్ ఆయిల్ మారుస్తారు, తర్వాత కింద చైన్ లూబ్ అయితే చేస్తారు, అలాగే మనకి ఎయిర్ ఫిల్టర్ అయితే మారుస్తారు. సో ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ కూడా ఉంటుంది కదా, సో ఇవన్నీ మనకి చేంజ్ చేస్తారు, మొత్తం కొత్తగా అయితే వేస్తారు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే పెయిడ్ సర్వీస్ వచ్చేటప్పటికి దగ్గరగా 3000 రూపీస్ అయితే అవుతుంది. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, బ్రో డ్యూక్ 125 మిడిల్ క్లాస్ వాళ్ళు మెయింటైన్ చేయొచ్చా? మోటివ్ల్ ఇంజిన్ ఆయిల్ కాకుండా వేరే ఏ ఇంజిన్ ఆయిల్ యూజ్ చేయొచ్చు బడ్జెట్లో? సో మీరు KTM వెహికల్స్కి ఎక్కువగా మోటివ్లే యూజ్ చేస్తారు. సో మోటివ్లో ఏంటంటే మనకి ఫుల్లీ సింథటిక్ ఆయిల్ అని చెప్పాలి. సో మనకి సింథటిక్ ఆయిల్ అయితే యూజ్ చేస్తే మంచిది. వేరే ఇంజిన్ ఆయిల్ అయితే ఇంకా మనకి ఏమీ లేదు. అంటే యూజ్ చేయొచ్చు, మోటివ్లోనే కాదు, ఏ ఇంజిన్ ఆయిల్ అయినా సరే ఫుల్లీ సింథటిక్ ఆయిల్ అయితే మీరు యూజ్ చేయొచ్చు. కాకపోతే మనకి ఉన్న సింథటిక్ ఆయిల్స్లో కొంచెం బెస్ట్ అని చెప్పాలి మోటివ్లు అనేది. సో మీరు మోటివ్లు అనేది యూజ్ చేయండి. లేకపోతే మీరు ఇంకా వేరే బ్రాండ్కి వెళ్ళినట్లయితే మినరల్ ఆయిల్ అనేది ఉండిద్ది. సో అది మీరు యూజ్ చేయొచ్చు, కాకపోతే అది చాలా కాస్ట్ అయితే ఉండిద్ది. సో మనకి అవి 1000cc పైన ఉన్న వెహికల్స్లో యూజ్ చేస్తారు. సో అది ఎక్కువ RPM అయితే ఉండిద్ది కాబట్టి మనం మినరల్ ఆయిల్ అయితే యూజ్ చేయాలి. సో మనకు అంత అవసరం లేదు. సో మీరు మోటివ్లు యూజ్ చేస్తే సరిపోయిద్ది. సో నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, ఇట్స్ DOHC అండ్ వాట్ ఈస్ ద మెయింటెనెన్స్ కాస్ట్, ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ ఫ్యామిలీ పర్పస్. సో మీకు ఇది DOHC ఇంజిన్. సో మనకి ఎక్కువగా 1000cc ఉన్న వెహికల్స్లో మనకి DOHC ఇంజిన్ అయితే ఉండిద్ది. సో మనకి తక్కువగా ఉన్న సీసీస్ ఉంటాయి కదా, సో 100cc, 125, 200cc లోపు ఉన్న వెహికల్స్లో మనకి SOHC ఇంజిన్ అనేది యూజ్ చేస్తారు. సో మనకి అంత రిఫైన్మెంట్ అయితే అంత స్మూత్గా ఉండదు. సో మనకి 1000cc ఉన్న వెహికల్స్లో ఫీల్ అనేది మనకి KTM వెహికల్స్లో అయితే ఉండిద్ది, ఎందుకంటే DOHC ఇంజిన్ ఉంది కాబట్టి. సో మెయింటెనెన్స్ అయితే మీకు అంత పెద్దగా అయితే ఏమీ ఉండదు. ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ ఫ్యామిలీ పర్పస్ అని చెప్పేసి అడిగారు కదా. సో ఫ్యామిలీకి అయితే అంత సెట్ అవ్వదు. ఇందులో మీకు స్ప్లిట్ సీట్ అయితే ఉండిద్ది. సో ఫస్ట్ ఎవరైతే రైడ్ చేస్తారో వాళ్ళకైతే కంఫర్ట్ అయితే ఉండిద్ది. వెనకాల కూర్చున్న వాళ్ళకైతే అసలు కంఫర్ట్ అయితే ఉండదు. సో మినిమం ఒక 60-70 to 100 కిలోమీటర్స్ అయితే మనం ట్రావెల్ చేయొచ్చు. సో అంతకు మించి అంటే మనకి చాలా కష్టం. సో ఫ్యామిలీకి అయితే ఇది అసలు సెట్ అవ్వదు. నెక్స్ట్ కామెంట్ గురించి చూసుకున్నట్లయితే, అన్న KTM డ్యూక్ 125 ఎప్పుడైనా లో పవర్ అని అనిపించిందా?
పవర్ ల్యాగ్ ఫ్రీ ఎప్పుడైనా అయినావా? ప్లీజ్ ఆన్సర్ మీ క్వశ్చన్. సో దీనికి నువ్వు ఆన్సర్ నువ్వు చెయ్యి. అన్న కేటీఎం డ్యూక్ 125 ఎప్పుడైనా లో పవర్ అని అనిపించిందా? 125cc సెగ్మెంట్లో చూసుకుంటే కేటీఎం డ్యూక్ 125 ఇస్ ద బెస్ట్. మీరు 200 250cc నుంచి ఎక్స్పెక్ట్ చేసి 125కి వస్తే మాత్రం నేను 200 రికమెండ్ చేస్తాను. 125 డ్యూక్ అనేది మైలేజ్ కోసం అనేది తీసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ నడిపాను. మీకు ఫస్ట్ గేర్లో అయితే అంత పవర్ అయితే ఏమీ ఉండదు. సెకండ్ గేర్ థర్డ్ గేర్లో మీకు కొంచెం పవర్ అయితే ఉండిద్ది, కానీ డ్యూక్ 200 అయితే ఉండదు. సో ఇది మీరు మైలేజ్ కోసం అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, హాయ్ బ్రో, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఈ బైక్ సెట్ అవుతుందా? మై ఏజ్ ఈజ్ 24. గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇది సెట్ అవుతుందా? బ్రో మీరు ఏజ్ 24 అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా డ్యూక్ 125 అయితే తీసుకోవచ్చు. కాకపోతే నా సజెషన్ ఏంటంటే డ్యూక్ 200 అనేది నేను రికమెండ్ చేస్తాను. అందులో ఎందుకంటే పవర్ అండ్ టార్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఓన్లీ ఫర్ మైలేజ్ అంటే మాత్రం డ్యూక్ 125 అనేది నేను రికమెండ్ చేస్తాను బ్రో. రాజా నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, బ్రో డ్యూక్ 125ది ప్లాస్టిక్ ట్యాంక్ కదా, యాక్సిడెంట్ అయితే ట్యాంక్ పగిలిపోతుందా లేదా అని చెప్పేసి కామెంట్ అయితే చేశారు. సో దీనికి నువ్వేమంటా? ఖచ్చితంగా 125 ట్యాంక్ అనేది ప్లాస్టిక్ కాబట్టి ఖచ్చితంగా పగిలిపోతుంది. 2020 మోడల్లో వచ్చేసరికి ఏంటంటే 200 250 390 అనేది మెటల్ ట్యాంక్ అనేది యూస్ చేశారు. ఎక్స్పెక్ట్ 125. సో 125లో మాత్రం కింద పడి గట్టిగా దెబ్బ తగిలితే మాత్రం ట్యాంక్ అనేది డ్యామేజ్ అవుతుంది. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, సిటీ మైలేజ్ అండ్ హైవే మైలేజ్. సో సిటీ మైలేజ్ హైవే మైలేజ్ ఎలా చూసుకున్నా సరే మనకి 45+ అయితే ఈజీగా వస్తుంది. సో మా తమ్ముడు మైలేజ్ టెస్ట్ అయితే ఎప్పుడూ చేయలేదు. సో నేనే 2 సార్లు మైలేజ్ టెస్ట్ అయితే చేశాను. కింద లింక్స్ అయితే పెట్టేస్తాను, అక్కడ నుంచి మీరు ఆ రెండింటిని అయితే చూడొచ్చు. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, డ్యూక్ 125 1.6 lakhs పెట్టి కొనడం ఇప్పుడు వర్తేనా? ఆర్ వెయిట్ ఫర్ యమహా MT-15 ఆర్ R15 వర్షన్ 3. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డ్యూక్ 125 దగ్గరగా 1.6 lakhs అయితే ఉంది. సో మీరు 1.6 lakhs పెట్టి ఇది కొనుక్కోవటం కన్నా R15 వర్షన్ 3 కానీ యమహా MT-15 కానీ తీసుకోవచ్చు. ఎందుకంటే మీకు కొంచెం ఇంజిన్ సీసీ అనేది ఇందులో ఎక్కువ వస్తుంది, MT-15 కానీ R15 వర్షన్ 3లో కానీ. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, ఇంజిన్ కూలింగ్ సిస్టమ్ ఏంటి ఈ బైక్కి? సో ఇందులో మనకి లిక్విడ్ కూలింగ్తో లభిస్తుంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పాలి. కూలింగ్ సిస్టమ్స్లో మనకి లిక్విడ్ కూలింగ్ అనేది బెస్ట్ అని చెప్తాను నేను. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, ఇది చాలామంది అడుగుతున్నారు. సో చాలామందికి ఈ విషయం తెలీదు. సో డ్యూక్ 125 ఇంటర్నేషనల్ మోడల్ ఆంధ్రప్రదేశ్లోకి వస్తుందా అని చెప్పేసి. సో మీరు చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ మోడల్లో మనకి డ్యూక్ 390 లాగా అయితే ఉండిద్ది కదా. సో ఆ మోడల్ అనేది మనకి ఆంధ్రప్రదేశ్లోకి వస్తుందా లేదా అని చెప్పేసి కామెంట్ అయితే చేశారు. సో నేను కొన్ని వీడియోస్లో అయితే చూశాను, డ్యూక్ 125 390 మోడల్లో మనకి ఒక ఆటో ఎక్స్పోలో ఉంటుంది కదా, సో అక్కడ పెట్టేసి ఉన్నట్టుగా అయితే చూపించారు. సో మేబీ రావచ్చు, ఎవ్రీ 4 yearsకి ఒకసారి అయితే మనకి డిజైన్ అయితే మారిద్ది. సో మేబీ ఈ డిజైన్ అనేది తీసేసి డ్యూక్ 390 డిజైన్లో అయితే లాంచ్ చేయొచ్చు. ఇన్ కేస్ ఖచ్చితంగా లాంచ్ చేస్తే మాత్రం నేను వీడియో అయితే చేస్తాను డ్యూక్ 125 మీద. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, బ్రెంబో బ్రేక్స్ అంటే ఏంటి బ్రో, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. బ్రో మనకి కేటీఎం డ్యూక్ 125కి 200కి 250 390 అన్నిటికీ మనకి బైబ్రెంబో బ్రేక్స్ అయితే యూజ్ చేస్తారు. సో మీరు చూడొచ్చు, మనకి ఈ వెహికల్స్కి బైబ్రెంబో బ్రేక్స్ అనేది యూజ్ చేస్తారు కదా. సో మనకి 1000cc ఉన్న వెహికల్స్కి పైన అనమాట. సో అవి మనకి ఎక్కువ సీసీతో లభిస్తాయి, ఎక్కువ ఆర్పిఎంతో లభిస్తాయి కాబట్టి మనకి అందుట్లో బ్రెంబో బ్రేక్స్ అయితే యూజ్ చేస్తారు. సో దానికి తమ్ముడు అని చెప్పాలి బైబ్రెంబో. సో మనకి అంత హై ఎండ్లో ఉండవు, అలా అని చెప్పి అంత తక్కువలో అయితే ఉండవు. సో మీడియంగా మనకి పెర్ఫార్మెన్స్ అయితే చేస్తాయి బైబ్రెంబో. సో మనకి బాగా అది పనిచేయాలంటే బ్రేక్స్ మాత్రం బ్రెంబో బ్రేక్స్ అయితే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. బ్రెంబో బ్రేక్స్ అయితే చాలా పైన ఉంటాయి, టాప్ అని చెప్పాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, డ్యూక్ 125 టాప్ స్పీడ్ ఎంత బ్రో? బైక్ పికప్ ఎలా ఉంది బ్రో, గుడ్ ఆర్ బ్యాడ్? టాప్ స్పీడ్ ఎంత? అదే నేను మైలేజ్ టెస్ట్ అయితే చేశాను కదా. సో మైలేజ్ టెస్ట్లో ఏంటంటే మనకి నేను డ్రైవ్ చేసినప్పుడు 115 kilometers అయితే మ్యాక్సిమం రీచ్ అయ్యాను. సో మీరు దీనికన్నా ఇంకా ఎక్కువ స్పీడ్ వెళ్ళినట్టయితే కింద కామెంట్ అయితే చేయండి. సో నేను రీచ్ అయిన స్పీడ్ అయితే మాత్రం 115 అని చెప్పాలి. సో ఇంకా మైలేజ్ గురించి చూసుకున్నట్టయితే 45 అయితే ఖచ్చితంగా ఇస్తుంది. ఓకే, బైక్ పికప్ ఎలా ఉంది బ్రో, గుడ్ ఆర్ బ్యాడ్? ఖచ్చితంగా ఫస్ట్ గేర్లో అనేది పికప్ ఉండదు బ్రో. మీరు సెకండ్ గేర్ అండ్ థర్డ్ గేర్ వేసినాక ఆ బైక్ ఫీల్ అనేది అవుతారు. మరి నీకు ఎలా అనిపించింది పికప్? అంతే, నాకు పెద్ద పికప్ అయితే ఏమనిపించలేదు. నేను డ్యూక్ 200 కొనుక్కుందాం అని చెప్పేసి వెళ్ళాము. సో మా దగ్గర డబ్బులు అయితే ఉన్నాయి, మనీ పెద్ద విషయం అయితే కాదు. కాకపోతే ఏంటంటే 125cc మా తమ్ముడికి నచ్చింది. సో అందుకే మేము ఆ రోజు 125 అయితే చూస్ చేసుకున్నాము. ప్లస్ ఏంటంటే మనకి మైలేజ్ కూడా కొంచెం వస్తుంది కదా, చూస్తానికి డ్యూక్ 200 డిజైన్లు అయితే ఉందని చెప్పేసి మనం అదే అప్పుడు చూస్ చేసుకుంది. అంతే, పికప్ అంత ఎక్కువే ఉండదు. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, బ్రో 1.5 lakhs పెట్టి 125cc కొనటం ఏంటి బ్రో, వేరే తీసుకోవచ్చుగా. బ్రో మాకైతే డబ్బులు పెద్ద విషయం అయితే కాదు, మా దగ్గర డబ్బులు అయితే ఉన్నాయి.
కాకపోతే మాకు కేటీఎం వెహికల్స్ అంటే చాలా ఇష్టము, ఎందుకంటే అందులో డివైఎస్సి ఇంజిన్ అయితే ఉండిద్ది. సో ఒక మిడిల్ క్లాస్ పర్సన్ డివైఎస్సి ఇంజిన్ కొనాలంటే ప్రజెంట్ మనకి డ్యూక్లోనే ఉన్నాయి. ఇప్పుడు మనకి కొత్తగా వచ్చినాయి కదా హస్క్వర్నా స్వాట్ పిల్లన్ విట్ పిల్లన్ అని చెప్పేసి, దాంట్లో కూడా మనకి డివైఎస్సి ఇంజిన్ అయితే ఉంది. సో మీరు డివైఎస్సి ఇంజిన్ ఉన్న వెహికల్ కొనాలనుకుంటే 5 lakhs పైనే పెట్టుకోవాలి. సో మనకి 5 lakhs 8 lakhs అలా పెట్టుకొని మనము డివైఎస్సి ఇంజిన్ అయితే కొనుక్కోవాలి. సో అంత పెట్టి మనం కొనలేం కాబట్టి సో మనకి తక్కువ బడ్జెట్లో డ్యూక్లో డివైఎస్సి ఇంజిన్ వస్తుంది. సో దాని రిఫైన్మెంట్ అనేది చాలా బాగుండిద్ది. సో అందుకే మేము డ్యూక్ 125 అయితే చూస్ చేసుకున్నాము. వేరేది తీసుకోవచ్చు కదా అని చెప్పేసి మీరు అడిగారు కదా, సో వేరేది మాకైతే ఏమి నచ్చలేదు. సో మాకు ఇంటర్సెప్టర్ అయితే బాగా నచ్చింది. అందులో ఎస్వైఎస్సి ఇంజిన్ ఉన్నప్పటికీ రిఫైన్మెంట్ అనేది చాలా స్మూత్గా ఉంది. సో మాకు వేరేది అయితే ఏమి నచ్చలేదు, అప్పుడు మేము వేరే వెహికల్ తీసుకుందాం అనుకున్నా కానీ సో మాకు కేటీఎం వెహికల్ బాగా నచ్చింది. సో మా నాన్న అయితే రాయల్ ఎన్ఫీల్డ్ కొనుక్కొని రమ్మన్నాడు డబ్బులు ఇచ్చి. సో రాయల్ ఎన్ఫీల్డ్ అయితే మాకు అస్సలు నచ్చలేదు. సో అందులో మాకు అంత రిఫైన్మెంట్ అయితే అంత అనిపించలేదు మాకు ఇంజిన్స్. సో అందుకే మేము కేటీఎం వెహికల్ అయితే చూస్ చేసుకున్నాము. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, బ్రో ఐఎమ్ కాలేజ్ స్టూడెంట్, డ్యూక్ 125 ఈజ్ బెస్ట్ ఆర్ ఆర్సీ 125 ఈజ్ బెస్ట్, కాలేజ్ ఈజ్ 35 kilometers ఫ్రమ్ హోమ్. ఇంటి దగ్గర నుంచి మీరు 35 kilometers వెళ్ళాలనుకుంటే సో 125cc కాబట్టి 2 బెస్టే. సో మీకు కొంచెం స్టైల్గా ఉండాలి చూడటానికి అనుకుంటే ఆర్సీ 125 అయితే తీసుకోండి. సో అది కొంచెం స్పోర్టీ లుక్లో అయితే ఉండిద్ది, కానీ మీరు కొంచెం పడుకొని నడపాల్సి వస్తుంది. సో బ్యాక్ పెయిన్ అయితే వస్తుంది ఎప్పుడైనా లాంగ్ రైడ్కి వెళ్ళాలన్నా కానీ. సో నేనైతే మీకు డ్యూక్ 125 అయితే సజెస్ట్ చేస్తాను. సో మనకి అంత కిందకు పడుకొని డ్రైవ్ చేయడానికి అయితే ఏమి ఉండదు కాబట్టి సో మీరు డ్యూక్ 125 అయితే తీసుకోండి. కొంచెం స్టైల్గా చూడటానికి బాగుండాలి. సో సిటీ రైడ్స్ తిరగాలనుకుంటే ఆర్సీ 125 తీసుకోండి. 2 కూడా బెస్టే, 2 సేమ్ సస్పెన్షన్తోనే ఉంటాయి. 2 డివైఎస్సి ఇంజిన్, టైర్స్ కూడా సేమే, అన్నీ సేమే. కాకపోతే లైట్స్ అయితే మారుతాయి. మనకు అందులో ప్రొజెక్టర్ లైట్స్ అయితే ఉంటాయి ఆర్సీలో. సో ఇందులో మామూలు లైట్సే ఉంటాయి. సో అది మీ ఇష్టం బ్రో, ఒకసారి రెండింటిని టెస్ట్ రైడ్ చేయండి, మీకు ఏది కంఫర్ట్ అనిపిస్తే అది తీసుకోండి. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, ఈఎంఐలో తీసుకోవడానికి ఎంత పే చేయాలి, మంత్లీ ఎంత ఈఎంఐ కట్టాలి కేటీఎం ఆర్సీ 200కి, ఈ బైక్ కూడా చెప్పండి. సో మీరు డ్యూక్ 125 అయినా ఆర్సీ 125 అయినా ఆర్సీ 200 అయినా డ్యూక్ 200 అయినా సో ఏ వెహికల్కి అయినా సరే మనము మినిమం డౌన్ పేమెంట్ వచ్చేటప్పటికి 70,000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఆర్సీ వెహికల్స్ కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంకో 10,000 అయితే యాడ్ చేసుకోవాలి మనము. సో మీకు ఈఎంఐ ఎంత కట్టాలనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే సో మినిమం మీరు 70,000 రూపీస్ పే చేసుకున్నట్లయితే డ్యూక్ 125కి ఇంకా దగ్గరగా 90,000 రూపీస్ నుంచి 1 lakh మనం ఫైనాన్స్ చేసుకుంటాం కదా. సో ఫైనాన్సర్ మనకి ఫైనాన్స్ చేసే దాన్ని బట్టి ఉండిద్ది అనమాట. సో నెలకి ఎంత కట్టాలి అనే దాని గురించి చాలా మంది డీలర్స్ అయితే ఉంటారు, ఫైనాన్సర్స్ అయితే ఉంటారు. సో వాళ్ళు ఎంత రేట్కి ఇస్తున్నారో మనకు తెలియదు కాబట్టి సో దీనికి ఎగ్జాక్ట్గా ఆన్సర్ అయితే మీరు షోరూమ్కి వెళ్ళి కనుక్కోవాల్సిందే. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, కేటీఎం డ్యూక్ 125 ఆఫ్టర్ 4-5 years పెర్ఫార్మెన్స్. సో 4-5 ఏళ్ళ తర్వాత మనకి బండి ఎలా ఉండిద్ది అని చెప్పేసి కామెంట్ అయితే చేశారు. సో ఎలా ఉండిద్ది నువ్వు చెప్పరా? ఫ్రెండ్స్, సింగిల్ హ్యాండ్ మీద బైక్ అనేది వాడుకుంటూ టైం టు టైం ఇంజిన్ ఆయిల్ అనేది చేంజ్ చేసుకుంటూ ఎవ్రీ 300 kilometers ఒకసారి చేంజ్ స్ప్రే అనేది చేసుకుంటే 5 years కాదు కదా, ఖచ్చితంగా మనం ఇంకో 2-3 years ఎక్స్ట్రానే వాడుకోవచ్చు. లైఫ్ అనేది ఖచ్చితంగా డివోహెచ్ ఇంజిన్ కాబట్టి లైఫ్ అనేది ఎక్కువ ఉండిద్ది. చేంజ్ స్ప్రే బాటిల్ 250 రూపీస్ ఉండేది, మోటోల్ చేంజ్ స్ప్రే. అది ఒక 4-5 times వచ్చింది. చేంజ్ స్ప్రేస్లో 2 రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. మన డ్యూక్ వాడేది C1 C2 అనేది 2 ఉంటాయి. C1 అనేది ఫస్ట్ చైన్ క్లీనింగ్ వాడతారు. ఆ C1 వాడిన తర్వాత C2 అనేది మనం స్ప్రేకి ఖచ్చితంగా మనం C1 వాడకపోయినా C2 అనేది ఖచ్చితంగా వాడాలి. C2 వాడితే చైన్ లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది, చైన్స్ పాకెట్ పోకుండా ఎవ్రీ 300 kilometers ఒకసారి అయితే స్ప్రే చేసుకుంటూ ఉండాలి. C1 మన దగ్గర ఇప్పుడు లేదు, సో దాని ప్లేస్లో మనం ఎలా క్లీన్ చేసుకోవాలి? C1 లేని పరిస్థితిలో మనం ఖచ్చితంగా చైన్ అయితే క్లీన్ చేసుకోవాలి. సో మనం ఒక బ్రష్ తీసుకొని డీజిల్తో కానీ పెట్రోల్తో కానీ ఫస్ట్ చైన్ అనేది క్లీన్ చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే ఉన్న మట్టి ఏమన్నా తుప్పు పెట్టినా మొత్తం క్లీన్ అయిపోద్ది ఫ్రెండ్స్. దాని తర్వాత మనం C2 అనేది ఖచ్చితంగా అప్లై చేసుకొని బండి వాడితే చైన్ అనేది చాలా క్లీనింగ్గా కొత్త దానిలాగా ఉండిద్ది. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, హాలోజన్ హెడ్లైట్తోనే వస్తుందా బ్రో లేటెస్ట్ BS6 కూడా, లేదా రాదా 125 డ్యూక్కి? సో మీకు డ్యూక్ 125 హాలోజన్ హెడ్లైట్తోనే వస్తుంది, BS6 2020 మోడల్ కూడా. సో మీకు ఆర్సీ 125 కూడా మీకు ప్రొజెక్టర్ లైట్స్తోనే వస్తుంది. సో LED లైట్స్ అయితే ఏమీ కాదు. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, KTM 125 ఆర్ పల్సర్ NS 200 ఏది బెస్ట్? సో ఖచ్చితంగా నేను NS 200 బెస్ట్ అని చెప్తాను, ఎందుకంటే మీకు పవర్ అండ్ టార్క్ అనేది NS 200లోనే ఎక్కువ ఉండిద్ది. డ్యూక్ 125 ఏంటంటే మనకి పవర్ అండ్ టార్క్ అనేది కొంచెం తక్కువ అయితే ఉండిద్ది. దగ్గరగా డ్యూక్ 200 ఉన్నంత పవర్ అయితే మనకి NS 200లో అయితే ఉండిద్ది. 2 కూడా ప్రైస్ అనేది దగ్గరగా సేమ్ అయితే ఉంటాయి కాబట్టి నేనైతే NS 200 రికమెండ్ చేస్తాను. తక్కువ ప్రైస్లో ఎక్కువ పెర్ఫార్మెన్స్ వస్తుంది కాబట్టి మీరు NS 200 అయితే తీసుకోవచ్చు డ్యూక్ 125తో పోలిస్తే. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, నాకు ఈ బైక్ అంటే చాలా ఇష్టం బ్రో, ఫ్యామిలీకి సెట్ అవుతుందా?
అసలు అవ్వదు బ్రో, ఫ్యామిలీ పర్పస్కి అసలు సెట్ అవ్వదు డ్యూక్ 125 అనేది, ఎందుకంటే మనకి ఇందులో స్ప్లిట్ సీట్తో లభిస్తుంది. ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉంది? ఆన్ రోడ్ ప్రైస్ మేము కొన్నప్పుడు BS4 మోడల్ బ్రో, మాది 1,40,000 అయితే ఉంది. ఇప్పుడు BS6 మోడల్ వచ్చింది, ఒక 15,000 ఎక్స్ట్రా అయితే ఉంది, 1,55,000 అయితే ఆన్ రోడ్ ప్రైస్ ఇప్పుడు మనకి BS6 మోడల్లో ఉంది. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే ఇన్స్టెంట్ పికప్ బాగుంటుందా అన్న. ఇన్స్టెంట్ పికప్ అనేది అసలు ఉండదు బ్రో డ్యూక్ 125లో, లేక ఇంజన్ని ఎక్కువ పుల్ చేయాలా. ఖచ్చితంగా ఇంజన్ మనం పుల్ అయితే చేయాలి. ఫస్ట్ గేర్లో అయితే అసలు పికప్ అనేది ఉండదు, సెకండ్ గేర్ అండ్ థర్డ్ గేర్ వేసినప్పుడు మాత్రం ఇంజన్ పికప్ అయితే ఉండిద్ది. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే డ్యూక్ 125 ఫస్ట్ సర్వీస్ అమౌంట్. నాకు వచ్చేపాటికి డ్యూక్ 125 ఫస్ట్ సర్వీస్కి 800 రూపీస్ అయింది బ్రో. ఒక 200 లేబర్ ఛార్జెస్ అనేది వేశారు. ఖచ్చితంగా 1000 రూపీస్ అనేది ఫస్ట్ సర్వీస్కి నాకు అయింది. అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ సర్వీసింగ్ అనేది ఫ్రీయే కదా, సో మరి ఎందుకు 1000 రూపీస్ అయితే తీసుకున్నారు నీకు? సర్వీస్లో ఫ్రీ అనేది ఏముండదు ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఇంజిన్ ఆయిల్ అనేది మనమే కొనుక్కోవాలి. మరి మనకి సర్వీస్ ఫ్రీలో ఏం చేస్తారు? ఫ్రీ సర్వీస్ అనేది మనకి ఇక్కడ చైన్కి స్ప్రే అనేది చేస్తారు, ఇక్కడ క్లచ్ దగ్గర కొంచెం గ్రీజ్ అనేది పోస్తారు, బ్రేక్స్ దగ్గర ఏమన్నా బోల్ట్లు కానీ ఏమన్నా లూజ్ అయితే కొంచెం టైట్ చేసి వాటర్ సర్వీస్ అనేది చేసిస్తారు. సో దానికి మనకి డబ్బులు తీసుకోరు అంతే. ఇది ఫ్రీ సర్వీస్లో ఇవి చేసి మాత్రం డబ్బులు అయితే తీసుకోరు, కాకపోతే ఇంజనీర్ అయితే మాత్రం మనమే కొనుక్కోవాలి. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే బ్రో ఐ వాంట్ టు బై డ్యూక్ 125 బట్ మై ప్లేస్ హ్యాస్ నో షోరూమ్, గుంటూరు ఈజ్ నియర్ ప్లేస్, సో ఇఫ్ ఐ వాంట్ ఎనీ సర్వీస్ రిక్వైర్మెంట్స్ అండ్ రిపేర్స్ సజెస్ట్ మీ ద ఈజీ వే అండ్ ఎఫర్డబుల్ వే టు సాల్వ్ ఇట్, థ్యాంక్ యూ. సో దీనికి అర్థం ఏంటంటే వీళ్ళు ఉండే ఏరియాలో షోరూమ్ అయితే లేదంట, సో గుంటూరులోనే దగ్గరలో వీళ్ళకి షోరూమ్ అయితే ఉంది. మేము తీసుకుంది కూడా గుంటూరులోనే బ్రో, కానీ మాది తెనాలి. సో మాకు ఒకవేళ ఏమైనా రిపేర్ వచ్చినా లేదా సర్వీస్ టైం వచ్చినా ఖచ్చితంగా మేము కూడా గుంటూరు వెళ్ళి సర్వీస్ అనేది చేయించుకోవాలి. గుంటూరు అనే కాదు ఫ్రెండ్స్, మీకు దగ్గరలో నియర్గా KTM షోరూమ్స్ ఎక్కడైతే సర్వీస్ సెంటర్స్ ఉన్నాయో ఖచ్చితంగా మీరు ఎక్కడైనా చేయించుకోవచ్చు. కానీ బయట మెకానిక్ షెడ్స్లో మెకానిక్ షాప్స్లో మాత్రం KTM వెహికల్స్ అనేది ఖచ్చితంగా మీరు ఇవ్వకండి, అసలు ఇవ్వకూడదు కూడా. ఖచ్చితంగా నన్ను అడిగితే నా రికమెండేషన్ మాత్రం కొంచెం దూరం అయినా కొంచెం లాంగ్ అయినా డ్యూక్ అనేది ఖచ్చితంగా షోరూంలోనే సర్వీస్ అనేది చేయించుకోండి. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే బెస్ట్ ఆర్ నాట్, ఖచ్చితంగా బెస్టే బ్రో. పికప్ అండ్ టాప్ స్పీడ్ అండ్ మైలేజ్ పరంగా చూసుకుంటే ఖచ్చితంగా గుడ్ అని చెప్తాను డ్యూక్ 125. ఫ్రెండ్స్ నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే మొత్తం ఎన్ని సర్వీసెస్ చేయించాలి. ఫ్రెండ్స్ ఇందులో మనకి ఫస్ట్ 3 సర్వీసెస్ అనేది ఫ్రీ సర్వీసెస్ ఉంటాయి. నెక్స్ట్ 4th సర్వీస్ వచ్చేపాటికి మనకి పెయిడ్ సర్వీస్, సో మనకి 3000 దాకా అవుతుంది. ఖచ్చితంగా ఎవ్రీ 4000 కిలోమీటర్స్ ఒకసారి అయితే పెయిడ్ సర్వీస్ అనేది చేయించాలి. అలా చేయిస్తేనే బండి అనేది కండిషన్లో ఉంటుంది, రిఫైన్మెంట్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే డ్యూక్ 125cc BS6 2020 న్యూ మోడల్ బైక్ వస్తుందా, లుక్స్ లైక్ KTM డ్యూక్ 390. అది చెప్పాను కదా బ్రో, మీకు 390 డ్యూక్ లాగా 125cc మీకు కావాలనుకుంటే ఇంటర్నేషనల్ మోడల్ అయితే ఉంది. సో అది మేబీ నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ కానీ ఆ పై వచ్చే ఇయర్ కానీ సో డ్యూక్ 125 డిజైన్ మారితే మేబీ అది లాంచ్ అవ్వచ్చు. సో అది అయితే మాత్రం నేను వీడియో చేస్తాను. సో మనకి 2020 మోడల్ ఆల్రెడీ వచ్చేసింది, సో మీరు సేమ్ ఇదే డిజైన్లో అయితే ఉండిద్ది, మీకు డిజైన్ అయితే ఏం మారలేదు 2020 BS6 మోడల్ అయితే. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే డ్యూక్ 125 వర్సెస్ R15 వర్షన్ 3. సో మీకు బెస్ట్ టైర్స్ ఉండాలి, బెస్ట్ సస్పెన్షన్ ఉండాలి, సో చూస్తానికి బాగుండాలనుకుంటే ఓ రకంగా డ్యూక్ 125 బెస్ట్, మైలేజ్ కూడా మీకు బాగానే వస్తుంది. కాకపోతే R15 వర్షన్ 3 ఏంటంటే మీకు కొంచెం 155cc లభిస్తుంది. సో మీకు లుక్స్ అయితే చాలా బాగుండిద్ది, యమహా R1 లాగా అయితే ఉండిద్ది. సో కొంచెం మోడిఫికేషన్ చేసుకున్నట్టయితే యమహా R15 వర్షన్ 3 అయితే చాలా బాగుండిద్ది. సో నేనైతే యమహా R15 వర్షన్ 3కి అయితే నేను సెలెక్ట్ చేసుకుంటాను, ఎందుకంటే చూస్తానికి చాలా బాగుండిద్ది, అది LED లైట్స్తో కూడా లభిస్తుంది. కాకపోతే డ్యూక్ 125 ఏంటంటే ఇంజిన్ రిఫైన్మెంట్ కోసం తీసుకోవచ్చు, మైలేజ్ కోసం తీసుకోవచ్చు. సో నేనైతే లాంగ్ రైడ్స్ కూడా వెళ్ళాలనుకుంటే మాత్రం యమహా R15 వర్షన్ 3లో అయితే మనం లాంగ్ రైడ్ కూడా వెళ్ళొచ్చు, కాబట్టి నేను R15 సెలెక్ట్ చేసుకుంటా. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే డ్యూక్ 125 వర్సెస్ డ్యూక్ 200 విచ్ వన్ ఈజ్ బెస్ట్. దీనికి మా తమ్ముడిని అడుగుదాము, నువ్వేమంటారా 125 బెస్టా లేకపోతే 200 బెస్టా? ఫ్రెండ్స్ మైలేజ్ కోసం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా 125 అనేది తీసుకోండి. పవర్ అండ్ టార్క్ అనేది కావాలంటే డ్యూక్ 200 అని తీసుకోండి. నన్ను అడిగితే మాత్రం డ్యూక్ 200 అనేది నేను రికమెండ్ చేస్తాను. ఇప్పుడు మనకి డిజైన్ కూడా మారింది కదా, ఈ డిజైన్ నీకు నచ్చిందా నచ్చలేదా? ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి 2020 మోడల్లో డ్యూక్ 250 డిజైన్ అనేది 200లో వచ్చింది, కానీ చాలామందికి డ్యూక్ ఫ్యాన్స్ అనేది డ్యూక్ 200ని మనకి 125 డిజైన్ అడుగుతున్నారు. సో మీకు ఇదే డిజైన్లో కావాలంటే మనకి ప్రజెంట్ 125లోనే అవైలబుల్గా ఉంది. లేదు నాకు డిజైన్ ఎలా ఉన్నా పవర్ అండ్ టార్క్ అనేది కావాలి అనుకుంటే 2020 మోడల్ డ్యూక్ 200 అనేది రికమెండ్ చేస్తాను. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే డ్యూక్ 125 ఈజ్ పాసిబుల్ త్రిబుల్ రైడింగ్.
సో నేను డ్యూక్ అనే కాదు ఏ వెహికల్ అయినా సరే త్రిబుల్ రైడింగ్ అయితే నేను రికమెండ్ చేయను. అలాగే మనకి ఇది స్ప్లిట్ సీట్తో లభిస్తుంది కాబట్టి సో ముందు ఒక అతను వెనకాల ఒక అతను ఇద్దరే కూర్చోడానికి అవకాశం అయితే ఉండిద్ది. సో మీరు అడ్జస్ట్ అయ్యి ముగ్గురు కూర్చున్నా సరే మీకు సస్పెన్షన్ అయితే త్వరగా పాడైపోయే అవకాశం ఉంది. సో ఒకసారి మా తమ్ముని అడుగుదాము. డ్యూక్ 125లో మనకి స్ప్లిట్ సీట్తో లభిస్తుంది కాబట్టి ట్రిపుల్ రైడింగ్కి వెళ్ళడానికి అయితే ఛాన్స్ లేదు ఫ్రెండ్స్. ఇన్ కేసు ఒకవేళ వెళ్తే కింద సస్పెన్షన్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఇన్ కేసు సస్పెన్షన్ అనేది డ్యామేజ్ అయితే మనకి 6,000 రూపీస్ అనేది మనం పే చేయాల్సి వస్తుంది. సో నన్ను అడిగితే ట్రిపుల్ రైడింగ్ అనేది ఇగ్నోర్ చేయండి. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే బుల్లెట్ వర్సెస్ డ్యూక్ 125. సో రెండు బెస్ట్ అని చెప్తాను. సో రాయల్ ఎన్ఫీల్డ్ లవర్స్ రాయల్ ఎన్ఫీల్డ్ అయితే తీసుకోండి, డ్యూక్ లవర్స్ డ్యూక్ అయితే తీసుకోండి. సో రెండు డిఫరెంట్ కేటగిరీ కిందకు వస్తాయి. సో రెండు కూడా లాంగ్ రైడ్కి అయితే వెళ్ళొచ్చు. సో ఎక్కువగా లాంగ్ రైడ్స్ ప్రిఫర్ చేయాలనుకుంటే మాత్రం నేను రాయల్ ఎన్ఫీల్డే మీకు సజెస్ట్ చేస్తాను. డ్యూక్ 125 ఏంటంటే మనకి తక్కువ సీసీతో లభిస్తుంది. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే బ్రో నీకు డ్యూక్ 125 చెత్త బైక్ అని ఎప్పుడైనా అనిపించిందా? నీ మనస్ఫూర్తిగా చెప్పు. బ్రో ఈ వెహికల్ అనేది మేము చాలా ఇష్టపడి కొనుక్కున్నాము. సో ఇందులో మనకి బెస్ట్ సస్పెన్షన్ అయితే ఉండిద్ది, టైర్స్ బాగుంటాయి, ఫుల్లీ డిజిటల్ కన్సోల్. సో మనకి ఫుల్లీ ప్యాకేజ్డ్ వెహికల్ లాగా ఉండిద్ది అనమాట. డ్యూక్ సిరీస్ ఏదైనా సరే 125 సీసీ అనే కాదు. కాకపోతే చెత్త వెహికల్ అని కాదు కానీ కొంచెం పవర్ తక్కువ అని అనిపించింది. ఫస్ట్ గేర్లో అయితే మనకి ఇన్స్టెంట్ పికప్ అయితే ఏమీ ఉండదు. సెకండ్ గేర్లో థర్డ్ గేర్లో ఉండిద్ది కానీ సో అంత పికప్ అయితే ఎక్కువ ఉండదు. సో ఎంత కావాలో అంతే ఉండిద్ది 125 సీసీ. మినిమం 150 సీసీ లాగా అయితే ఉండిద్ది సెకండ్ అండ్ థర్డ్ గేర్లో. సో మనకి పవర్ కొంచెం తక్కువే ఉండిద్ది 125 సీసీ కాబట్టి. సో మీరు డ్యూక్ 200 అయితే తీసుకోండి, 125 స్కిప్ చేసేసేయండి అసలు. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే అన్న 2 lakhs ఉన్నాయి కానీ డ్యూక్ 125 అండ్ డ్యూక్ 200 మైలేజ్ టెస్ట్ చేయన్న ప్లీజ్. చాలా వీడియోస్ చూసా అన్నీ ఫేక్లా ఉన్నాయి. ప్లీజ్ అన్న మైలేజ్ టెస్ట్ వీడియో చేయన్న. సో నేను ఆల్రెడీ డ్యూక్ 125 మీద మైలేజ్ టెస్ట్ అయితే చేశాను. నేను కాన్ఫిడెంట్గా చెప్తాను మీకు 45+ అయితే ఖచ్చితంగా మైలేజ్ అయితే వస్తుంది. సో డ్యూక్ 200 అయితే నా దగ్గర లేదు మీకు మైలేజ్ వీడియో చేయడానికి. మేబీ ఫ్యూచర్లో మా ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గరైనా డ్యూక్ 200 వెహికల్ ఉంటే నేను ఖచ్చితంగా మీకు మైలేజ్ టెస్ట్ అయితే చేస్తాను. సో మీకు ఎక్కువ పవర్ కావాలనుకుంటే మాత్రం డ్యూక్ 200 అయితే తీసుకోండి, మీకు ఇంకా వేరే ఆప్షన్ అయితే ఏమీ లేదు. సో మైలేజే కావాలనుకుంటే డ్యూక్ 125 తీసుకోండి. ఇంకా ఫైనల్ కామెంట్ చూసుకున్నట్లయితే అన్న కేటీఎం బైక్స్కి ప్రైస్ అనేది ఎందుకు ఎక్కువ ఉంటాయి? సో దీని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. కేటీఎం లవర్స్ మాత్రం ఈ వీడియో చూడండి అని చెప్పేసి. సో స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాలంటే మనకి బెస్ట్ సస్పెన్షన్, బెస్ట్ టైర్స్, బెస్ట్ ఇంజను, ఫ్రేమ్ కూడా మంచి ఫ్రేమ్ అయితే యూస్ చేస్తారు. సో పవర్ అండ్ టార్క్ కూడా మనకి ఉన్న వెహికల్స్లో పోలిస్తే అన్నిటికన్నా ఎక్కువ అయితే ఉంటాయి. 125 సీసీ కానీ 200, 250, 390 ఏ చూసుకున్నా సరే మనకి కొంచెం పవర్ అయితే ఎక్కువ ఉంటాయి. సో అందుకే మనకి ప్రైస్ అయితే ఎక్కువ ఉండిద్ది. సో ఇది గాయస్ చాలా కామెంట్స్ అయితే వచ్చినాయి. వాటిలో నేను కొన్ని కామెంట్స్ అనేది పిక్ చేసి ఈ ఓనర్షిప్ రివ్యూ అయితే చేశాను. సో మ్యాక్సిమం నాకు తెలిసిన ఆన్సర్స్ అయితే చేశాను. మా తమ్ముడు కూడా వాడికి తెలిసిందైతే చెప్పాడు. సో దీన్ని బట్టి మీరు డ్యూక్ 125 తీసుకోవాలా లేదా అనేది మీరు డిసైడ్ అవ్వండి. సో ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో నేను డ్యూక్ 125 అనే కాదు, సో మా ఫ్రెండ్స్ దగ్గర చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. సో వాళ్ళందరి దగ్గర నేను ఇలా ఓనర్షిప్ రివ్యూ అయితే తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.